జిఎంఆర్లో నడిపేది. అది ప్రభుత్వం ఎందుకు నడపదు అసలు? మనం ఆలోచించాల్సింది తటస్థులైన మీడియాని ఏం ఆలోచించాలి? ప్రభుత్వం చేతులు ఎందుకు 108 నడవదు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తనే పెట్టుకుని నడుపుకోవచ్చుగా. అప్పుడు రూపాయి మిగిలితే ప్రభుత్వానికి మిగులుద్దిగా, ఆడెవడికో ఎందుకు ఇవ్వటం? ఇది ఎవడు ఆలోచిస్తాడు? ఎవడు చర్చిస్తున్నాడు అసలు? ఇది జరగదు. ఉన్నప్పటి నుంచే ఇచ్చినట్టున్నారు కదా సార్ ప్రైవేట్ సంస్థకి. చెప్పేది అదే. సత్యం రామలింగరాజు గారు ఆయన సొంతదండి. సత్యం రామలింగరాజు గారు నడుపుకున్నాడుగా ఆయనే. ఆయన సొంతగా పెట్టి ఆయనే నడుపుకున్నాడు కదా. ప్రభుత్వం ఎందుకు నడపకూడదు? రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయనకి కావాల్సిన మనుషులకి అది ఇచ్చుకోవడానికి ఆ జిఎంఆర్కో ఎవరికో ఇచ్చాడు ఆయన. అక్కడి నుంచి బిగినయ్యి ఇది ఒక ఆదాయ వనరు అయింది. అంటే ఇక్కడ ఏమైందంటే మనకి నచ్చిన పారిశ్రామికవేత్తల్ని పెంచి పోషిస్తే మనకు అవసరమైనప్పుడు బల్క్గా లంసమ్ అమౌంట్ ఇస్తారు చందాల రూపంలో. కాబట్టి ఎవరికి వాళ్ళు అట్లాగా తమకి సంబంధించిన వ్యాపారవేత్తలు అనే వర్గాన్ని ఒకటి. ఇప్పుడు వ్యాపారవేత్తలు కూడా అందుకే రాజకీయ నాయకులతో కలిసి ప్రయాణిస్తున్నారు అన్నమాట. ఈ వారం బాగా హైలైట్ అయిన మరో అంశం సార్, డేటా చౌర్యం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే జనసేన అప్పట్లో చాలా హడావుడి చేసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సంబంధించి హైదరాబాద్లో కాజాగూడలో ఎక్కడో ఒక పెద్ద డేటా సెంటర్ ఉందని పెద్ద హడావుడి చేశారు. కానీ ఇప్పుడు డేటా చౌర్యం అనేది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా సింపుల్గా చేసేస్తుంది. అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనం చేసిన కంప్లైంట్లు కానీ వాళ్ళు చూసుకుంటే చాలా సింపుల్గా ఇమీడియట్గా వాళ్ళ అడ్రస్ దగ్గర నుంచి వాళ్ళ ఆధార్ దగ్గర నుంచి చాలా ఈజీగా ఒక జనసేనలో ఉన్న సాధారణ కార్యకర్త కూడా